స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన పరిణామాలు, కల్తీ నెయ్యి దర్యాప్తులో తేలిన అంశాలను లేఖలో ప్రస్తావించారు సిట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వైసీపీ నాయకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కల్తీ నెయ్యిలో దొరికిన వైసీపీ దొంగలు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోట. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.